దేశానికి అన్నం పెట్టే రైతన్నలందరికీ మృగశిర కార్తె ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా మృగశిర కార్తె మొదలైంది. ఇంకా ఏది ఏమైనా విత్తనాలు పెట్టడమే. మేము కూడా నిన్న పత్తి చేను దున్నిపించినాము, ఈ రోజు పత్తి కట్టేరినాము. పంటని కొని అమ్మేవాడు ధనవంతుడు అవుతుండు, కానీ పండించిన రైతు మాత్రం పేదవాడిగానే మిగిలిపోతుండు. అయినా ఏ మాత్రం వెనకడుగేయకుండా చిన్న ఆశతోనే వ్యవసాయం చేస్తాడు రైతు. ఇదే చేనులో మేము లాస్ట్ ఇయర్ పత్తి పంట వేస్తే కనీసం పెట్టుబడి కూడా రాలేదు. అయినా మళ్ళీ పత్తి పంట వేయడానికే భూమిని దున్నిచ్చి చదును చేస్తున్నాం. ఒక రైతు ఏ విషయంలోనైనా వెనకడుగు వేస్తాడేమో గానీ వ్యవసాయం చేసే విషయంలో మాత్రం అస్సలు వెనకడుగు వేయడు. ఈ పత్తి చేను విషయంలో నాకు మా ఆయనకి ఎవ్రీ ఇయర్ వాదననే ఉంటది. ఎందుకంటే కనీసం పెట్టుబడి కూడా వస్తలేదు, అవసరం లేదు పెట్టడం అనేమో నేనంట. కానీ వచ్చినా రాకపోయినా చేసే పనిని ఆపేదే లేదని చేస్తూనే ఉంటాడు. నేను వ్యవసాయం చేయడం వద్దు అన్న ప్రతిసారి మా ఆయన గారు చెప్పే డైలాగ్ ఒకటే, 10,000 కంప్యూటర్లు కలిసినా ఒక బియ్యం గింజను కూడా తయారు చేయలేవు, అది ఒక రైతుకు మాత్రమే సాధ్యం అని చెప్తాడు. అది కూడా నిజమే, కానీ చేస్తూ ఉంటే మేమే లాస్ అయిపోతున్నామనే బాధ ఒకటి మాత్రం నాకు ఖచ్చితంగా ఉంటది. ఈ సంవత్సరం అయినా పంట మంచిగా వండాలని ఆశీర్వదించండి మమ్మల్ని.